సభాధ్యక్షులు సోదరుడు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సోదరుడు పొట్టి విక్రమార్క గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి మన రాజేందర్ లైబ్రరీ చైర్మన్ గారు, గిరివర్ధన్ గౌడ్ గారు, ఓబీసీ సెల్ చైర్మన్ గారు, అదే రకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వేదికలు అలంకరించినటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే రకంగా జిల్లా కలెక్టర్ సంతోష్ గారు, వారితో పాటు ఎస్పీడీసీఎల్ చైర్మన్ ముషరఫ్ ఫరూక్ గారు, అదే రకంగా ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ గారు, కలెక్టర్ సంతోష్ గారు, ఎస్సీ గారు, డిఈ గారు, ఇతర అధికారులు, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అందరికీ, ముఖ్యంగా ఈ వేదిక ముందు కూర్చున్నటువంటి సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడిన డాక్టర్ వంశీకృష్ణ గారు మన అసెంబ్లీకి సంబంధించి ఏ రకమైన అవసరాలు ఉన్నాయో ఇంతకు ముందే నాతో మాట్లాడారు, మంత్రి గారితో మాట్లాడారు, ఇప్పుడే చెప్పారు. అటు చూస్తే మొత్తం వందల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్ ఈ రోజు మన మంత్రి గారు అచ్చపేట బొమ్మనపల్లి ఒక సబ్ స్టేషన్, పదర ఒక సబ్ స్టేషన్ కి ఇనాగ్రేషన్ చేశారు. అయిపోయింది, ఇనాగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫౌండేషన్ ఏంటి మనకి ఒంగూరు మండలంలో ఉలపర అక్కడ ఒక సబ్ స్టేషన్, ఉప్పునంతల కాంసాన్పల్లి అక్కడ ఒక సబ్ స్టేషన్, బల్మూరులో గట్టుతుమ్మన అంటే ఇక్కడ ఒక సబ్ స్టేషన్, లింగాల బాకారం ఇక్కడ ఒక సబ్ స్టేషన్, అచ్చపేట సింగారం ఇక్కడ ఒక సబ్ స్టేషన్, అదే రకంగా వెల్లండ కొట్ట ఇక్కడ ఒక సబ్ స్టేషన్, ఒంగూరు పోల్కంపల్లి ఇక్కడ 132 kV సబ్ స్టేషన్. ఇవన్నీ ఇవాళ ఫౌండేషన్లు, ఇనాగ్రేషన్లు మన మంత్రి గారు, మన శ్రీకృష్ణ గారి ప్రయత్నం వల్ల జరిగాయని మీకు చెప్తున్నాను. వీటన్నిటికీ 43 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రోజు ఫౌండేషన్ ఇచ్చిన వీటికి 43 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా శాంక్షన్ ఇవ్వటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సబ్స్టేషన్లకు ఈ ట్రాన్స్ఫార్మర్లకు అయ్యే డబ్బు అది ఎడిషనల్. ఇది ఓన్లీ సబ్స్టేషన్ల కోసం వచ్చిన డబ్బే 43 కోట్లు. ఇవి కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ మినిస్టర్ గా ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మొట్టమొదట వనపర్తికి వచ్చి అక్కడ కూడా మన మెగారెడ్డి గారు అడిగినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, అడిగినటువంటి సబ్ స్టేషన్లు అన్ని శాంక్షన్ చేసి వాటికి కూడా ఫౌండేషన్ వేసి రైతులను ఆదుకునే కార్యక్రమం చేశారు. రెండోసారి నాగర్ కర్నూలులో కూడా మన డిప్యూటీ సీఎం గారు వచ్చి అక్కడ కూడా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు రైతులకు కావాల్సిన అన్నింటి కూడా ఇవ్వటం జరిగింది. ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున నేను చెప్పినవన్నీ కూడా చేశారు. ఈ సాయంత్రం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కలవకుర్తిలో కూడా మళ్ళీ 5-6 సబ్ స్టేషన్లకి కొత్తగా ఫౌండేషన్లు, కొన్ని సబ్ స్టేషన్లకి ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం జరగబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 అక్కడ 3 5 అసెంబ్లీల్లో మరి స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ రైతులు ఆదుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసినందుకు మీ అందరి తరపున, పార్లమెంట్ తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ పని చేసుకోవాలంటే ఇందాకనే మా
పూజారిని కాదు, ప్రధాన పూజారిని. మీరు ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు వస్తారని చెప్పారు. అందువల్ల ఆయనకే ఉంది. ఇండ్లు ఇచ్చేనా ఇవ్వకపోయినా ఆయనకే రాసిచ్చారు 3,500, ఇంకొక 1000 కావాలంటున్నారు. అది నేను కూడా చెప్తాను. వారిని అడిగితే ఆ ఇళ్లన్నీ మీతోనే సంబంధంతో బాగా పనిచేస్తున్నాడు కాబట్టి రేపు వచ్చేటటువంటి రాజీవ్ యువ వికాసం అనే దాంట్లో లోన్స్ కూడా ఎమ్మెల్యే గారు చూస్తారు. ఏదైనా ఉంటే మధ్య మధ్యలో నేను సలహా పాత్ర మాత్రమే పోషిస్తాను. తప్పనిసరిగా ఇది పెద్ద ఎత్తున జరగాలనేటటువంటి కార్యక్రమం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ లోన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఇదే ఉప ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం. 6,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బడ్జెట్ లో పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ యూత్ ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం 6,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. రేపు జూన్ 2వ తారీఖున కొన్ని శాంక్షన్ ఆర్డర్స్ కూడా వాళ్ళకి ఇస్తారు. వాటి మొత్తాన్ని ప్రత్యేకంగా ఆలోచించి ఎవరు నిజంగా అర్హులో చూసే కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ మినిస్టర్, కలెక్టర్ కూర్చొని ఆ ప్రాసెస్ చేసే కార్యక్రమాన్ని కూడా డిప్యూటీ సీఎం